మీకు గుర్తుందా? మార్చి నెల రాగానే ఊరి చివర ఉన్న అడవి అంతా ఒక్కసారిగా ఎర్రగా మారిపోయేది. దూరం నుండి చూస్తే అడవికి ఎవరో నిప్పు పెట్టారా అన్నట్టుగా మెరిసిపోయే ప్రకృతి అందమైన దృశ్యం. అది నిప్పు కాదు, అది మన మోదుగ పువ్వు. పదండి, మళ్ళీ మన పల్లెటూరి కోలాటాలను, ఆ పానకపు రుచులను గుర్తుచేసుకుందాం. ప్రకృతి తన ఒడిలో దాచుకున్న ఎర్రటి సంపద అది. ఈరోజు ఏసీ గదుల్లో కూర్చుని ప్లాస్టిక్ ప్యాకెట్లలోని కెమికల్ రంగులు కొంటున్నప్పుడు నాకు మా చిన్నతనం గుర్తొస్తోంది. ఆ అడవి దారి, ఆ ఎర్రటి పూలు, ఆ స్వచ్ఛమైన గాలి. ఎక్కడ పోయాయవన్నీ? ప్రకృతి మనకు ఋతువుల మార్పుకు ఇచ్చే మొదటి సంకేతం ఈ మోదుగ పువ్వు. ఎండలు ముదురుతున్నాయని, వసంతం వచ్చిందని చాటి చెప్పే అడవి బాక ఈ పువ్వు. చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యకిరణంలా ఆకుపచ్చని అడవిలో ఎర్రకి జ్వాలలా మెరిసే మోదుగ మన సాంప్రదాయానికి ఒక దిక్సూచి. వసంతకాలంలో అడవి తల్లి ధరించే ఎర్రటి పట్టుచీర ఈ మోదుగవనం. ఇది కేవలం పువ్వు కాదు, రాబోయే రంగుల పండుగకు ప్రకృతి పంపిన ఆహ్వానపత్రిక. అప్పట్లో మాకు ఆటలంటే ఫోన్లు కాదు, పొలాల గట్లమీద పరుగులే. హోలీకి వారం ముందే మేవంతా గుంపులుగా అడవికి వెళ్లేవాళ్లం. మా చిన్నప్పుడు హోలీకి వారం రోజుల ముందే సంబరం మొదలయ్యేది. నాన్నతోనో తాతయ్యతోనో కలిసి వెళ్లి ఆ మోదుగ పూలను కోసుకొచ్చేవాళ్లం. ఆ పూలను చూస్తుంటే అడవికి నిప్పు అంటుకుందా అన్నట్టుగా సెగలు కక్కే ఎరుపు రంగులో మెరిసిపోయేవి. అమ్మ ఆ పూలను పెద్ద డెక్రాలో వేసి వేడి నీళ్లల్లో నానబెట్టేది. రాత్రంతా నానిన ఆ నీరు పొద్దున్నే చూసేసరికి అచ్చమైన కేసరి రంగులోకి మారిపోయేది. ఆ రంగులో ఎటువంటి కెమికల్స్ ఉండేవి కావు, కేవలం ప్రకృతి పరవశం ఉండేది. ఆ నీళ్లతో స్నానం చేస్తే చర్మవ్యాధులు పోతాయని పెద్దలు చెప్పేవాళ్లు. అది కేవలం రంగు కాదు, అది ఒక ఔషధం. ఆ నీటిలో కొంచెం పసుపు కలిపేవాళ్లం. అది యాంటీసెప్టిక్గా పనిచేసేది. ఆ రంగు పూసుకుంటే చర్మం మంట పుట్టేది కాదు, చల్లగా ఉండేది. ఆ సువాసన రోజంతా మా ఒంటిమీద ఉండేది. అది కదా అసలైన హోలీ. కాని ఈరోజు పరిస్థితి వేరు. మార్కెట్లో దొరికే రంగుల్లో ఏముందో తెలుసా? నలుపు రంగులో లెడ్ ఆక్సైడ్, కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. పచ్చ రంగులో కాపర్ సల్ఫేట్, కంటి చూపు దెబ్బతింటుంది. సిల్వర్ రంగులో అల్యూమినియం బ్రోమైడ్, క్యాన్సర్ కారకం. మనం మన పిల్లల ముఖానికి పూస్తోంది రంగులు కాదు, విషం. పండుగ పూట ఆసుపత్రికి వెళ్లడం అవసరమా? పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటూ జరుపుకునే వేడుక మనకు కావాలా? మీలో ఎంతమందికి గుర్తుంది? మోదుగ పువ్వు వెనుక భాగంలో ఒక చిన్న తేనె చుక్క ఉంటుంది. ఆ పువ్వును పట్టుకుని వెనుక వైపు నుండి ఆ తేనెను జుర్రుతుంటే అబ్బా, ఆ రుచి ఏ అమృతానికి రాదు. ఆ తీపి పండుగ కంటే ముందే మా నోళ్లలో కలిసేది. హోలీ అంటే కేవలం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం కాదు. అది కోలాటపు కర్రల చప్పుడు, గుచియాలోని తీపి, పానకంలోని చల్లదనం, మరియు మన ఊరి మట్టి మనుషుల గుండె చప్పుడు. గ్రామీణ ప్రాంతాల్లో హోలీ అంటే డప్పుల మోత మరియు గజ్జెల సవ్వడి. కోలాటం. తెలుగు రాష్ట్రాల్లో హోలీ సందర్భంగా రంగులు పూసుకున్న యువకులు, వృద్ధులు కలిసి లయబద్ధంగా కర్రలతో కోలాటమాడుతుంటారు. ఇది సాముదాయిక ఐక్యతకు ప్రతీక. ఫాగ్ నృత్యం. ఉత్తర భారతదేశంలో గ్రామాల్లో హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో పురుషులు మరియు మహిళలు కలిసి ధమాల్ వాయిద్యంతో జానపద గీతాలు పాడుతూ నృత్యం చేస్తారు. డప్పు వాయిద్యం. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో హోలీ వేడుకలు డప్పు వాయిద్యం లేకుండా పూర్తికావు. ఆ వేగవంతమైన దరువుకు అనుగుణంగా చేసే నృత్యం అధిక శక్తిని ఇస్తుంది. కాముని దహనం. హోలికా దహనం, ద స్పిరిచువల్ స్టార్ట్. హోలీకి ముందు రోజు రాత్రి నిర్వహించే ఈ కార్యక్రమం గ్రామీణ సంస్కృతిలో చాలా ముఖ్యమైనది. గ్రామస్తులందరూ కలిసి ఎండిన కొమ్మలు, పిడకలతో మంటను వేస్తారు. దీని చుట్టూ తిరుగుతూ చెడుపై మంచి సాధించిన విజయాన్ని పాడుకుంటారు. ఆ మంటలో వచ్చిన పవిత్రమైన బూడిదను, విభూతిని నుదుటిన ధరించడం ఒక సాంప్రదాయం. గ్రామాల్లోని సహజ ఆటలు, ట్రెడిషనల్ గేమ్స్. ఉట్టి కొట్టడం. కొన్ని గ్రామాల్లో రంగుల నీళ్లు నింపిన మట్టి కుండలను ఎత్తులో కట్టి యువకులు మానవ పిరమిడ్లుగా ఏర్పడి వాటిని పగలగొట్టడం వంటి సాహసోపేతమైన ఆటలాడతారు. సముదాయ స్నానాలు. హోలీ రంగులు ఆడుకున్న తర్వాత ఊరి చెరువుల వద్దకు గాని, నదుల వద్దకు గాని అందరూ కలిసి వెళ్లి స్నానాలు చేయడం ఒక సాముదాయిక ఉత్సవంలా సాగుతుంది.
మా వ్యవసాయ పొలాల గట్ల మీద వరుసగా మోదుగ చెట్లు ఉండేవి. గాలి వీచినప్పుడు ఆ ఎర్రటి పూలు నేలరాలి భూతల్లి ఎర్రటి పట్టు చీర కట్టుకుందా అన్నట్టు ఉండేది. మేమా పూలను దోసిళ్లతో ఎత్తి మా సంచుల్లో నింపుకునేవాళ్లం. ఆ పూలను ఏరుతుంటే చేతులు కూడా ఎర్రగా అయిపోయేవి. అప్పుడే మా హోలీ మొదలయ్యేది. కాని ఈరోజు ఆ పొలంగట్ల మీద మోదుగ చెట్లు ఎక్కడున్నాయి? ఆ అడవిదారి ఏది? అప్పట్లో ఎటు చూసినా ఎర్రటి పూల తోరణాల్లా కనిపించే నా వ్యవసాయ భూములు ఈరోజు తెల్లటి సున్నం గీతలతో, వెంచర్ ప్లాట్లతో ముక్కలైపోయాయి. రియల్ ఎస్టేట్ అనే ఒక రక్కసి మన పచ్చని జ్ఞాపకాలను మింగేసింది. ఒకప్పుడు ఆ చెట్టు కింద కూర్చుని చల్లటి గాలి పీల్చేవాళ్లం. ఆ చెట్టు మీద పక్షుల కిలకిల రావాలు వినేవాళ్లం. ఈరోజు ఆ చెట్లను నరికేసి సిమెంటు రోడ్లు వేశారు. జేసీబీలు ఆ చెట్లను కూల్చేస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నేలమట్టమైపోతున్నట్టు అనిపిస్తుంది. మనం ప్లాట్లమ్ముకుని కోట్లు సంపాదించామేమో కానీ మన పిల్లలకి ఆ తేనె చుక్క తీపిని అందించే అదృష్టాన్ని మాత్రం శాశ్వతంగా కోల్పోయాం. పచ్చని పొలం ఉండాల్సిన చోట సేల్ బోట్లు వెలిశాయి. మరి మన పండుగకు రంగు ఎక్కడ్నుండి వస్తుంది? ఆ చెట్టే లేనప్పుడు ఆ రంగు ఎక్కడిది? అందుకే ఈరోజు మనకి మోదుగ పువ్వు దొరకడం లేదు. అందుకే మనం ఆ కెమికల్ పౌడర్ల మీద ఆధారపడుతున్నాం. మనం అభివృద్ధి చెందుతున్నామా, లేక మన మూలాలను నరికేసుకుంటున్నామా? ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. మనం రంగులు పూసుకుంటున్నామా, లేక ఒకరి మీద ఒకరం విషాన్ని చల్లుకుంటున్నామా? మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళో చూడండి. ప్రకృతిని పూజించారు, ప్రకృతితోనే పండుగ చేసుకున్నారు. కానీ ఈరోజేం జరుగుతోంది? మన పిల్లల చేతులకు మనమేమిస్తున్నాం? చవకగా దొరుకుతున్నాయని మనం కొంటున్న ఆ రంగుల్లో గాజు పొడి, యాసిడ్స్, సీసం, పాదరసం ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఆ రంగు కంట్లో పడితే చూపు పోయే ప్రమాదముంది. ఆ రంగు చర్మం మీద పడితే దద్దుర్లు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మిత్రులారా, మనం ఆధునికం పేరుతో మన ఆరోగ్యాన్ని తాకట్టు పెడుతున్నాం. ఈ ఏడాది హోలీని పాత రోజుల్లా జరుపుకుందాం. మీ పిల్లలకు నేర్పించండి. మోదుగ పువ్వు అంటే ఏంటో చూపించండి. ఆ చెట్టు గొప్పతనం చెప్పండి. పోగొట్టుకున్న అడవిని తిరిగి తెచ్చుకోలేకపోవచ్చు, కానీ మన ఇంట్లో, మన తోటలో ఆ మోదుగను మళ్లీ మరిపించవచ్చు. ప్రకృతిని కాపాడుకుందాం. పండుగను పవిత్రంగా జరుపుకుందాం. ప్రకృతిని కాపాడండి, చెట్లను నరకకండి. మాతృభూమికి వందనం. మన వ్యవసాయ భూముల్లో మళ్లీ ఆ ఎర్రటి మోదుగ పూలు పూయాలి. మనం మారకపోతే రేపు మన పిల్లలకు రంగుల పండుగ అంటే కేవలం కెమికల్స్ పండుగగానే మిగిలిపోతుంది. మీ పిల్లలకు ఆ పూల తేనె రుచిని చూపించండి. విషపూరితమైన రంగులను బహిష్కరించండి. మిత్రులారా, ఈ హోలీకి ఒక శపథం చేద్దాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మన సాంప్రదాయాన్ని గౌరవిద్దాం. ఆ మోదుగ పువ్వు రంగు మనల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. మార్పు మన దగ్గరే మొదలవ్వాలి. ఈ ఏడాది కెమికల్ రంగులకు నో చెప్దాం. మన పిల్లలకు పాత రోజుల్లోని ఆ స్వచ్ఛమైన హోలీని పరిచయం చేద్దాం. మన చర్మం సురక్షితం, మన పర్యావరణం సురక్షితం. ప్రకృతిని మనం గౌరవిస్తే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కానీ ఆధునిక కాలంలో, ముఖ్యంగా విదేశీ సంస్కృతి పెరిగిన చోట, మనం కేవలం చెట్లను మాత్రమే కాదు, మన అచ్చమైన పల్లెటూరి స్వచ్ఛతను మరియు సహజ సంపదను కోల్పోతున్నాం. ప్రకృతి ఇచ్చే ఈ సంకేతాలను మర్చిపోవడం అంటే మన మూలాలను మనం నరుక్కోవడమే. ప్రకృతి రంగులతో, మోదుగ పూల పరిమళంతో ఈ హోలీని నిజమైన రంగుల పండుగలా జరుపుకుందాం. గుర్తుంచుకోండి, మన సాంప్రదాయం ఒక సైన్స్, మన ప్రకృతి ఒక నిధి. ఈ హోలీ మోదుగ రంగులతో, పాత జ్ఞాపకాలతో, స్వచ్ఛమైన నవ్వులతో నిండాలి. ప్రకృతి వైపు సాగుదాం. ఆరోగ్యంగా హోలీ జరుపుకుందాం. అందరికీ సురక్షితమైన, రంగులమయమైన హోలీ శుభాకాంక్షలు.